నమస్తే. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు వెలకట్టలేం. నవమాసాలు మోసి, నరకయాతన అనుభవించి, చావు అంచుల వరకు వెళ్ళి జన్మనిస్తుంది ఆ మహాతల్లి. అటువంటి అమ్మకు ఈ సమాజంలో మనం తరచూ చూస్తున్నాం ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయో. ఆస్తి కోసం చిత్రహింసలకు గురి చేస్తారు తల్లిదండ్రులను. అలాగే సరైనటువంటి డబ్బు ఇవ్వడం లేదని చితకబాదేస్తారు. ఎన్నో చూసాం. సమాజంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటివేయటం, వారి ఆస్తి అంతా రాయించుకొని అనాథ ఆశ్రమంలో కూడా చేర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరు చూసేటువంటి ఆ వ్యక్తి పేరు రనౌక్ గుర్జార్. మధ్యప్రదేశ్కి చెందినటువంటి అతను చిన్నతనం నుంచి నేరాలకు, దొంగతనాలకు, చోరీలకు రకరకాలుగా మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటే నేర ప్రవృత్తికి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో తన తల్లి కుమారుడు మార్పు కోసం తన జీవితంలో ఒక రకమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ఆమె తిరగనటువంటి గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఇలాంటి సందర్భంలో ఎన్నో అకృత్యాలు, అక్రమాలు, నేరాలు, ఘోరాలు చేసినటువంటి వ్యక్తి ఈ రనౌక్ గుర్జార్. ఇలాంటి సందర్భంలో ఒక సమయంలో తాను ఏమనుకున్నాడో ఏంటో తెలియదు కానీ, లేదా తన తల్లి చేసినటువంటి ఆ యొక్క పూజలు, ప్రార్థనలు ఫలించాయో ఏమో కానీ అతను నేర ప్రవృత్తికి గుడ్ బై చెప్పాడు. అతని మీద వందలాది కేసులు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అతను మారిన తర్వాత పూర్తిగా తన వ్యవహార శైలి, ప్రవర్తన అంతా మార్చుకున్నాడు. ఇలాంటి సందర్భంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. నా కోసం తల్లి అంత కష్టపడింది కాబట్టి ఆ రుణం నేను తీర్చుకోవాలి అని చెప్పి అతను ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే తన చర్మంతో తల్లికి చెప్పులు కుట్టించాలి అని. ఎంత మనం ఇది సమాజంలో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఫొటోస్లో మనం చూస్తున్నాం. చాలా కీలకమైనటువంటి దీన్ని అంశంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తన కుమారుడు చేసినటువంటి పనికి ఆ తల్లి ఆనందానికి, సంతోషానికి అవధులు లేవు మాటల్లో చెప్పాలంటే. ఇలాంటి సందర్భంలో తల్లి ప్రేమను ఆ విధంగా చాటినటువంటి రనౌక్ గుర్జార్ అతను చేసిన పనికి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళి అతను ముందుగానే పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించి తొడలోని భాగాన్ని కొంత అక్కడ సర్జరీ చేయించి అది తీసి చెప్పులు కుట్టేవానికి అది ఇచ్చి తన తల్లి ఆది ప్రకారం చెప్పులు చేయించాడు. ఎంత విచిత్రమైనటువంటి ఘటన ఇది. ఎందుకనంటే తల్లిపై ప్రేమ ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ ఆ ప్రేమను చాటే విధానం రకరకాలుగా ఉంటుంది. కానీ ఈ గుర్జార్ చేసినటువంటి పని ఏదైతే ఉందో మనం ఎక్కడ చూసుండం ఇప్పటివరకు. ఇలాంటి సందర్భంలో గతంలో పురాణాల్లో మనం విన్నాం, చూసాం. కానీ ఇటువంటి సందర్భంలో అతను చేసినటువంటి ఈ యొక్క త్యాగం ఒక రకంగా చెప్పాలంటే త్యాగమే. ఎందుకనంటే తన కుమారుడి ప్రవర్తన మారాలి అని ఉపవాసాలుండి గుళ్ళు, గోపురాలు, కాశీయాత్ర చేసినటువంటి ఆ తల్లికి ప్రతిఫలంగా చెప్పులు కుట్టించాడు తన చర్మంతో. నిజంగా రనౌక్ గుర్జార్ చేసినటువంటి పని పట్ల ఏదైతే ఆ చెప్పులు కుట్టించడం ఆ విధానం ఏదైతే ఉందో దాని పట్ల అక్కడ ఉన్నటువంటి అందరికీ ఒక రకమైనటువంటి కంటతడి పెట్టించింది ఆ వ్యవహారం. తనకి దీని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది. ఇది ఒక మధ్యప్రదేశ్కే పరిమితం కాల, దేశవ్యాప్తంగా అతను చేసిన పని పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. నిజంగా ఈ రోజుల్లో సమాజంలో మనం చూస్తున్నాం, ఎన్నో రకాలుగా తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేసేటువంటి కొడుకులు, కూతుర్లు ఉన్నారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో తాను చేసినటువంటి ఈ పని పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మా ఛానల్ తరపున కూడా ఈ రనౌక్ గుర్జార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అలాగే అభినందనలు కూడా.